Hi friends, welcome to Rohit Academy. So my name is Sachinarayana, GK మరియు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో మనకి రోహిత్ అకాడమీ ద్వారా మనకి నెక్స్ట్ జరగబోయే పోటీ పరీక్షలకు సంబంధించి ఏపీపీఎస్సి కావచ్చు, టీఎస్పీఎస్సి కావచ్చు, లేదా మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్స్ కానీ, ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్స్ లాంటి ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి బాగా పెరుగుతుంది. సో గతంలో జరిగిన ఎగ్జామ్స్ కంటే ఇప్పుడు మనకు జరుగుతున్న ఎగ్జామినేషన్స్లో కరెంట్ అఫైర్స్ యొక్క రోల్ అనేది పెరుగుతుంది. అంటే పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానీ మనకి రీసెంట్గా లింకప్ చేసుకుంటూ ఎగ్జామినేషన్లో బిట్స్ అనేవి వస్తున్నాయి. అయితే మనకి ఏ టాపిక్స్ చదవాలి, వాటికి ఉండే లింకప్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఉన్నాం. ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకొని ఆ టాపిక్స్లో భాగంగా మనకి ఏమి వార్తల్లో ఉన్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి మనం నేర్చుకుందాం. సో 2 రాష్ట్రాల నుండి మనకి ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. ఏపీపీఎస్సి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఈవెన్ స్టేట్ రిలేటెడ్, సెంట్రల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్ యొక్క టాపిక్స్ గురించి ఈ 3 నెలల్లో మనకి ఏవి వార్తల్లో ఉన్నాయి వాటి మీద అనేది ఒకసారి మీకు బ్రీఫ్ అనాలిసిస్ అనేది ఇద్దాం. ఒకసారి మనం గమనించండి. సో దాంట్లో మనకి ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన మనకి ఫస్ట్ టాపిక్ పేరు పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్. పర్సన్స్ ఇన్ న్యూస్ అని, ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 2025 జనవరి నుంచి మార్చి వరకు పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనం బాగా చదవాల్సినవి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బీఐ గవర్నర్ చేంజ్ అయ్యారు. సో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొత్త పర్సన్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఆర్బీఐ గవర్నర్గా వచ్చింది ఎవరు? సంజయ్ మల్హోత్రా అనే పర్సన్ మనకు ఆర్బీఐ గవర్నర్గా రావడం జరిగింది. 26th ఆర్బీఐ గవర్నర్గా రావడం జరిగింది. సో మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ అనే పర్సన్ వచ్చారు. సో జ్ఞానేష్ కుమార్ ఎన్నవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్నా మనకి 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మనకి చేంజ్ అయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా అనే పర్సన్ రావడం జరిగింది. సంజీవ్ ఖన్నా మనకి 51st చీఫ్ జస్టిస్గా మనకి అపాయింట్ అయ్యారు. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి కొత్త చైర్మన్గా, 9వ చైర్మన్గా వి రామసుబ్రమణ్యం అనే పర్సన్ రావడం జరిగింది. అదేవిధంగా మన జాతీయ మహిళా కమిషన్, నేషనల్ ఉమెన్స్ కమిషన్ న్యూ చైర్మన్గా, 9వ చైర్మన్గా రేఖా శర్మ గారు మనకి రావడం జరిగింది. ఇలా మనకి అపాయింట్మెంట్స్ అనేవి వాళ్ళందరూ పర్సన్స్ ఇన్ న్యూస్లోకి మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే మెయిన్గా ఒక ఈవెంట్కి సంబంధించి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్నబుల్ ఫెస్టివల్. హార్నబుల్ ఫెస్టివల్ అనేది మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్లో దాన్ని కండక్ట్ చేస్తారు. హార్నబుల్ ఫెస్టివల్ జరిగేది ఎక్కడంటే మనకి నాగాల్యాండ్. బిహు అంటాం, బిహు ఫెస్టివల్, మాగ్ బిహు. సో అస్సాం అనే స్టేట్లో దాన్ని కండక్ట్ చేస్తారు. ఇలా మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా పహల్గాన్ అనేది న్యూస్లో ఉంది. పహల్గాన్ ఎందుకు న్యూస్లో ఉంది? సో వాట్ ఈస్ ద సింధు వాటర్ ట్రీటీ? సో సింధు జలాల ఒప్పందం ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1960 అని చెప్తాం. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగింది. ఇలా మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ మీద క్లారిటీ ఉండాలి. సో అదేవిధంగా మనకి పుల్వామా అంటాం. ఇప్పుడు 2019 ఫిబ్రవరి 14 అది ఓల్డ్ న్యూస్ అయినా వాళ్ళు లింకప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రీసెంట్గా మయన్మార్, థాయిలాండ్లో భూకంపాలు సంభవించాయి. ఆ 2 దేశాల్లో సంభవించిన భూకంప తీవ్రత ఎంత? ఇండియా ఏదైనా ఆపరేషన్ లాంచ్ చేసిందా? ఆపరేషన్ బ్రహ్మ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ దేశానికి సంబంధించి మనకి మయన్మార్ అనే దేశంలో ఉండే ప్రజలని వేరే ప్రాంతాన్ని తరలిస్తానికి, రెస్క్యూ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని సేఫెస్ట్ ప్రాంతాలు తరలిస్తానికి, మయన్మార్కి ఆర్థిక సహకారాలు అందించడానికి ఆపరేషన్ బ్రహ్మ అనేది లాంచ్ చేసాం. ఇటువంటి వాటిని మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే వాటిలో భాగంగా మనం చెప్పచ్చు. ఓకే,
సో మన ఇండియాలో మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఏదైనా మనకి ఢిల్లీ అనేది టాప్లో ఉంది. ఆగ్రా, తాజ్ మహల్ ఇటువంటి వాటిని మనం చెప్పొచ్చు. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే దానికి సంబంధించి ఒక టాపిక్ అని కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ దీన్ని ఫస్ట్ చెప్పొచ్చు. ఫస్ట్ వన్. సెకండ్, సమిట్స్ అనే టాపిక్ గురించి మనం చదువుకోవాలి. సమిట్స్ అంటే మనకి నేషనల్ సమిట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ సమిట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమిట్స్ అంటే ఏంటి? సమిట్స్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ప్రపంచంలో జరిగే పరిణామాల గురించి తెలుసుకోవడం, వాటిని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలనే దాని మీద ఈ సదస్సులు సమావేశాలు లాంటివి మనం నిర్వహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సమిట్స్ అంటే ప్రధానంగా మనకి కొన్ని మెయిన్ సమిట్స్ చెప్పచ్చు. G20 సమిట్ కావచ్చు, G7 సమిట్ కావచ్చు, నాటో సమిట్ కావచ్చు, బ్రిక్స్ అనే సమిట్ కావచ్చు, బిమ్స్టెక్ అనే సమిట్ కావచ్చు, కాప్ అనే సమిట్ కావచ్చు. ఇవన్నీ మనకి ప్రతి సంవత్సరం జరిగే ముఖ్యమైన సమిట్స్గా మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ G20 సమిట్ ఉంది. సో G20 సమిట్ అనేది మనకి 2008లో ప్రారంభమైంది. G20 సమిట్ యొక్క పర్పస్, G20లో మనకి డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ రెండు ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ సపోర్ట్ చేయడానికి సంబంధించి ప్రపంచంలో జరిగే పరిణామాలను స్టడీ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి G20 సమిట్ నిర్వహిస్తారు. సో G20 సమిట్ మనకి 2025లో సౌత్ ఆఫ్రికా అనే దేశం కండక్ట్ చేయనుంది. అది ఎన్నవ G20 సమిట్ అంటే మనకి 20th అని చెప్పొచ్చు. 2026లో G20 సమిట్ 21st G20 సమిట్ USA కండక్ట్ చేయనుంది. ఇండియాలో ఎన్ని G20 సమిట్ జరిగాయి అంటే మన ఇండియాలో ఒకే ఒక G20 సమిట్ జరిగింది. 2023లో 18th G20 సమిట్ మనకి ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఇలా మనకి కొన్ని సమిట్స్ గురించి నేర్చుకున్నాం. ఆ సమిట్స్ యొక్క అనాలిసిస్ మనం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాప్ అనే సమిట్ ఉంది. కాప్ సమిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, పొల్యూషన్ ఆస్పెక్ట్స్ని తగ్గించడానికి సంబంధించి, ఎర్త్ టెంపరేచర్ తగ్గించడానికి సంబంధించి కాప్ అనే సమిట్ నిర్వహిస్తారు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పొచ్చు. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దాన్ని కాప్ సమిట్ అంటాం. కాప్ ఫస్ట్ సమిట్ అంటే ఫస్ట్ కాప్ సమిట్ జరిగింది 1995 బెర్లిన్లో జరిగింది. సో బెర్లిన్ అనేది మన జర్మనీ దేశం యొక్క క్యాపిటల్. 1995లో ఫస్ట్ కాప్ సమిట్ జరిగింది. అప్పటి నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కాప్ సమిట్స్ అనేవి జరుగుతున్నాయి. సో రీసెంట్గా 2024లో కాప్ 29 సమిట్ ఎక్కడ జరిగింది అంటారు. మనకు అజర్బైజాన్ అనే దేశంలో బాకు అనే ప్రాంతంలో జరిగింది. మరి కాప్ 30th సమిట్ 2025లో ఏ దేశం నిర్వహిస్తుందంటే మనకి బ్రెజిల్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలా ప్రతి సమిట్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బిమ్స్టెక్ అనే సమిట్ తీసుకోవచ్చు. బిమ్స్టెక్ సమిట్ అనేది మనకి 6th బిమ్స్టెక్ సమిట్ రీసెంట్గా జరిగింది. ఓకే, ఎక్కడ జరిగింది? మనకి థాయిలాండ్ కంట్రీలోని బ్యాంకాక్ అనే ప్లేస్లో జరిగింది. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్లో 6వ బిమ్స్టెక్ సమిట్ జరిగింది. బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, దాన్ని బిమ్స్టెక్ అంటాం. సో బిమ్స్టెక్లో 7 దేశాలు ఉంటాయి. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. సో బిమ్స్టెక్లో ఇండియాలో ఎన్ని బిమ్స్టెక్ సమిట్ జరిగాయి? ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనం 2004 అని చెప్పొచ్చు, థాయిలాండ్ అనే దేశంలో. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 4 yearsకి బిమ్స్టెక్ సమిట్ జరుగుతుంది. నెక్స్ట్ బిమ్స్టెక్ సమిట్ మనకి ఎక్కడ జరగనుంది అంటే శ్రీలంక అనే దేశం నిర్వహించడం మనకు ఆస్కారం ఉంది. శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ. అసలు మన బిమ్స్టెక్ సమిట్ మీద అనాలిసిస్ అంటే మనకి వార్తల్లో ఉండే సమిట్స్ మీద క్లారిటీ ఉండాలి. ఇవి ఎవ్రీ ఇయర్ జరుగుతాయండి. ఒక బిమ్స్టెక్ అనే సమిట్ తప్పించి ప్రతి సమిట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇప్పుడు బ్రిక్స్ అనే సమిట్ తీసుకుందాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ అనే సంస్థ మనకి 2010లో స్థాపించబడింది. తరువాత బ్రిక్స్ని విస్తరించారు, ఎక్స్పాండ్ చేశారు. 2024లో బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు 5 ఉన్నాయి. ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, UAE అనే కంట్రీస్ చెప్పొచ్చు. ఇప్పుడు 2025లో బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశం ఏది? ఇండోనేషియా. ఇండోనేషియా 11th మెంబర్ ఆఫ్ కంట్రీగా బ్రిక్స్లో చేరింది.
సో మనకి 2024లో బ్రిక్స్ సమిట్ ఎక్కడంటే రష్యాలో జరిగింది. రష్యాలో. ఇప్పుడు 2025లో బ్రిక్స్ సమిట్ మనకి ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్ అనే దేశంలో జరగబోతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా మనం లింకప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇవి కొన్ని ముఖ్యమైన సమిట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మన సమిట్స్లో భాగంగా ఏ విషయాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు, ఏ లింకింప్ అనేది మనకు ఉండాలనేది ప్రధానమైన పాయింట్. ఇక కరెంట్ అఫైర్స్లో మనకి మూడవ టాపిక్గా అవార్డ్స్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకోవాలి. అవార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2025 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్లో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ఒకటి వార్తల్లో ఉంది, బాగా హైలైట్ అవుతుంది. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. సో మనకి ఇన్కాయిస్ అనే ఆర్గనైజేషన్కి ఈ అవార్డు దక్కింది. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఓషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఓషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే మనకి సముద్రాల ద్వారా ఎటువంటి మనకి సెక్యూరిటీ రిలేషన్స్ ఇబ్బంది లేకుండా మన ఓడలు కానీ షిప్పులు కానీ సేఫ్గా ట్రావెల్ చేసే విధంగా కోస్టల్ మెరైన్ అనే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించి ఇన్కాయిస్ అనే ఆర్గనైజేషన్ మనం వర్క్ చేస్తూ ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 1999లో దీన్ని స్థాపించారు. అటువంటి ఇన్కాయిస్ అనేది మనకి సముద్ర భద్రతని పెంచే సంస్థ, అంటే సముద్ర భద్రతకు సంబంధించి పనిచేసే సంస్థ. అటువంటి సంస్థకి 2025కి సంబంధించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనే దక్కింది. సో ఏ సంస్థ అంటే మనకి ఇన్కాయిస్ అని చెప్తాం. అదేవిధంగా మనకి ఎవ్రీ ఇయర్ మార్చిలో ఆస్కర్ అవార్డ్స్ అనే వార్తల్లో ఉంటాయి. సో ఆస్కర్ అవార్డుని అమెరికా ఇస్తుందని తెలుసు, లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లు ఇస్తుందని తెలుసు. అయితే 2025లో ఎన్నో ఆస్కర్ అవార్డు మనకి ఇవ్వబడిందంటే 97. ఈ 97th ఆస్కర్ అవార్డులో బెస్ట్ మూవీ అనోరా. సో బెస్ట్ డైరెక్టర్ ఎవరు, బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు అనేది మనకు తెలియాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదే మన ఇండియా తరపున ఆస్కర్ అవార్డు విన్నర్స్ ఎవరు? మన ఇండియా తరపున 7 ఆస్కర్ అవార్డు విన్నర్స్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ వన్ భాను అతాయ అని చెప్పొచ్చు. ఓకే, అవార్డ్స్లో మనకి మరొక అవార్డు నోబెల్ అవార్డు అనేది ఇంపార్టెంట్. నార్వే, స్వీడన్ కంట్రీస్ కలిసి నోబెల్ అవార్డుని ఇస్తాయి. ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో మనకి అవార్డు విన్నర్ల పేర్లు ప్రకటించి డిసెంబర్ 10th అవార్డు విన్నర్స్కి ప్రజెంట్ చేస్తుంది అవార్డు. మనకి 6 కేటగిరీస్లో నోబెల్ అవార్డు అనేది ఇస్తారు. ఇవన్నీ తెలిసిందే మనకి. సో నోబెల్ విన్నర్స్, రీసెంట్ విన్నర్స్తో పాటు మన ఇండియా తరపున ఎవరు విన్ అయ్యారు? మనకి 9 మంది ఇండియన్ నోబెల్ విన్నర్స్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క పేరు మనం చెప్పొచ్చు. 1913లో గీతాంజలి నవలకు సంబంధించి. సో మన ఇండియన్ ఫస్ట్ నోబెల్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్. అది భారత్ రత్న 2024లో 5గురికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్. ఎవ్రీ ఇయర్ పద్మ అవార్డ్స్ మన జనవరిలో ఇస్తారు. సో పద్మ అవార్డ్స్ మన అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అట్లీస్ట్ పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇలా మనకు కొన్ని పర్టికులర్ అవార్డ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లేదా రామన్ మెగ్సెసే అవార్డు. రామన్ మెగ్సెసే అవార్డుని ఏషియన్ నోబెల్ అంటారు. ఫిలిప్పీన్స్ అనే దేశం ఈ అవార్డు ఇస్తుంది. 6 కేటగిరీస్లో కమ్యూనిటీ లీడర్షిప్ ఒకటి, ఎమర్జింగ్ లీడర్షిప్ ఒకటి, పీస్ అది మనకు 6 కేటగిరీస్ ఉంటాయి. ఆ 6 కేటగిరీస్లో ఈ రామన్ మెగ్సెస్ అవార్డు అనేది ఇచ్చేవారంటే మనకి ఫిలిప్పీన్స్ వదిలేయాలి. ఇండియా తరపున ఎంతమంది రామన్ మెగ్సెస్ అవార్డు సాధించారంటే మనకి అరౌండ్ ఒక 58 మెంబర్స్ వరకు మనకి ఇండియన్ విన్నర్స్ ఉన్నారు. సో ప్రైజ్ మనీ 5 lakhs. ఇలా మనకి డేటా అనేది ఇంపార్టెంట్, దాన్ని గమనించండి. కమ్యూనిటీ లీడర్షిప్, ఎమర్జింగ్ లీడర్షిప్, పీస్, లిటరేచర్ జర్నలిజం, ఇలా 6 type ఆఫ్ కేటగిరీస్ మనకు ఉంటాయి. రామన్ మెగ్సెస్ అవార్డు అనేది ఇస్తారు. సో అవార్డ్స్లో ఆ సమాచారం మనకి ఇంపార్టెంట్ అండి. సో గమనించండి. ఓకే, నెక్స్ట్ వన్. సో మనకి కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకోవాల్సిన 4వ టాపిక్ ఏంటంటే స్పోర్ట్స్ అనే టాపిక్ సంబంధించి నేర్చుకోవాలి. అంటే స్పోర్ట్స్లో ఏముంటాయి? ఒలింపిక్స్ అనేవి ఉంటాయి, క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఉంటుంది, హాకీ వరల్డ్ కప్ అనేది ఉంటుంది, నెక్స్ట్
ఫుట్బాల్ దాన్ని ఫిఫా వరల్డ్ కప్ అని చెప్పవచ్చు. సో మనకి ఐపీఎల్, కామన్వెల్త్ గేమ్స్ ఇటువంటివన్నీ మనకి మేజర్ స్పోర్ట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. ఒక ఐపీఎల్ మాత్రమే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు, మిగతావన్నీ మనకి ఎవ్రీ 4 years. ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ అని తీసుకుందాం. సో మనకి 2024లో ఒలింపిక్స్ జరిగింది ప్యారిస్లో. ఎన్నవ సమ్మర్ ఒలింపిక్స్ అంటే 33, ఎన్నవ పారా ఒలింపిక్స్ అంటే 17 అని చెప్పొచ్చు. సో మనకి ఈ రెండిట్లో ఇంపార్టెన్స్ ఏంటి, మన సమ్మర్ ఒలింపిక్స్. సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియా ఎన్ని మెడల్స్ సాధించింది, ఇండియా మెడల్స్ టేబుల్లో ఎన్నో ర్యాంకులు ఉంది, ఇండియా తరపున ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారు, మనకి ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్స్గా పివి సింధు, శరత్ కమల్ ఆచంట వ్యవహరిస్తే క్లోజింగ్ సెరమనీగా మను భాకర్, పిఆర్ శ్రీజేష్ వ్యవహరించడం జరిగింది. ఇండియా 1 సిల్వర్ మెడల్, నీరజ్ చోప్రా విన్ అయ్యాడు. 5 బ్రాంజ్ మెడల్స్ మనకు వచ్చాయి. మను భాకర్, సురోబ్జిత్ సింగ్, అమన్ సెహ్రావత్, స్వప్నిల్ కుషాలే, మెన్స్ హాకీ టీమ్. సో మెడల్స్ టేబుల్ ఇండియా ఏ ర్యాంకులో ఉంది, 71st. ఇటువంటి సమాచారం మనకి ఇంపార్టెంట్. అదే ఒలింపిక్స్ నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి, ఎవ్రీ 4 years అన్నాం. మనకి 2028 ఒలింపిక్స్ ఎక్కడంటే లాస్ ఏంజల్స్ అంటే అమెరికా. 2032 ఎక్కడంటే బ్రిస్బేన్ అంటే ఆస్ట్రేలియా. సో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లోని మనకి క్రికెట్ని ప్రవేశపెట్టుతున్నారు ఆల్మోస్ట్ 120 years తర్వాత. ఈ లింకప్ మనకి ఇంపార్టెంట్. సో ఒలింపిక్స్ కండక్ట్ చేసేది ఐఓసి ప్రెసిడెంట్ ఎవరు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని 1894లో స్థాపించారు, లుసానే హెడ్ క్వార్టర్స్. ఆ ఇన్ఫర్మేషన్ మరి క్రికెట్ వరల్డ్ కప్ అనేది కావాలి, ఆ తరహా అనాలిసిస్ హాకీ వరల్డ్ కప్ సంబంధించి, ఫిఫాకి సంబంధించి. ఇప్పుడు ఫిఫా అని చెప్పొచ్చు. ప్రపంచంలో ఎక్కువ మంది చూసే క్రీడ ఏదంటే మనకి ఫుట్బాల్. సో ఫుట్బాల్ వరల్డ్ కప్ని ఎక్కువ సార్లు విన్ అయింది, మెన్స్లో ఎక్కువ సార్లు విన్ అయింది బ్రెజిల్ 5 times, ఉమెన్స్లో ఎక్కువ సార్లు విన్ అయింది మనకి అమెరికా 4 times. సో రీసెంట్గా 2022లో మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ మనకి ఖతర్ అనే దేశంలో జరిగింది. ఈ 2022 మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే అర్జెంటీనా, రన్నర్ ఎవరంటే ఫ్రాన్స్ అని తెలియాలి. అర్జెంటీనా ఎన్నోసారి విన్నర్, 3వసారి విన్నర్. దీంట్లో మనకి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అనే అవార్డ్స్ ఇస్తారు. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనే అవార్డ్స్ ఇచ్చినట్టు గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డ్స్ ఇస్తారు. సో మనకి 2022 ఫిఫా మెన్స్ వరల్డ్ కప్లో గోల్డెన్ బూట్ అవార్డు సాధించింది ఎవరంటే కెలియన్ ఎంబపే అనే పేరు వస్తుంది. ఫ్రాన్స్ అనే కంట్రీకి చెందిన ప్లేయర్ 8 goals చేయడం జరిగింది. గోల్డెన్ బాల్ విన్నర్ ఎవరు, లియోనల్ మెస్సీ, అర్జెంటీనా కంట్రీకి చెందిన ప్లేయర్. లియోనల్ మెస్సీ గోల్డెన్ బాల్ విన్ అవుడు ఎన్నోసారి, 2వసారి. ఈ తరహా ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. వేదికలు అనేవి కూడా కావాలి మనకి. 2022లో మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ ఖతర్ దోహాలో జరిగిందని చెప్పా. 2026లో యుఎస్ఏ, మెక్సికో, కెనడా దేశాలు కండక్ట్ చేస్తున్నాయి. 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొనాకో కండక్ట్ చేస్తున్నాయి. 2034లో సౌదీ అరేబియా కండక్ట్ చేస్తుంది. ఈ తరహా ఇన్ఫర్మేషన్ మన క్రీడలకు సంబంధించి నేర్చుకోవాలి. ఓకే, ఇదొక పాయింట్, ఇదొక టాపిక్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అవార్డ్స్, స్పోర్ట్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ పేరు ఏంటంటే స్కీమ్స్ అన్ని, పథకాలు అంటారు. ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఫోకస్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకు చాలానే ఉన్నాయి. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ మనం కొన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావో, బేటీ పడావో ఈ పథకాన్ని తీసుకుందాం. బేటీ బచావో, బేటీ పడావో అనే పథకానికి సంబంధించి అంటే మనం స్కీమ్స్ని ఎలా చదవాలి, ఏ విధమైన సమాచారం మనకు గుర్తుండాలి అని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఇప్పుడు బేటీ బచావో, బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది 2015 జనవరి 9వ తేదీన మనకు అప్పటి కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గారు మనకి హర్యానాలో ఈ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటంటే దేశంలో ఆడపిల్లల యొక్క నిష్పత్తి, ఆడపిల్లల యొక్క రేషియో తగ్గుతుంది, ఆ రేషియోని ఇంక్రీజ్ చేయాలి. శిశు మరణాలు, భ్రూణ హత్యలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ కేసెస్ తగ్గించాలి. చైల్డ్ మ్యారేజెస్ అనే వాటిని మనం నిర్మూలించాలి. ఆడపిల్లలకు కనీస విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో బేటీ బచావో, బేటీ పడావో ప్రోగ్రాం లాంచ్ అయింది.
ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్కి సంబంధించి మనకు జాతీయ ప్రచారకర్తగా మాధురి దీక్షిత్ వ్యవహరించడం జరుగుతుంది. బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్కి సంబంధించి మనకు లోగో ఫౌండర్ ఒక సర్కిల్ షేప్ ఉంది, సర్కిల్ గర్ల్ ఇమేజ్ ఉంటుంది, దాని లోగో అని చెప్తారు. ఆ లోగో ఫౌండర్ జె రాఘవేంద్ర. ఈ తరహా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరొక పథకం మనకి రీసెంట్గా 2024 నరేంద్ర మోదీ లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఇది 2024లో లాంచ్ అయిన రీసెంట్ స్కీమ్. దీని పర్పస్ ఏంటంటే మన దేశవ్యాప్తంగా 2030 నాటికి 2030వ సంవత్సరం నాటికి 3 కోట్ల గృహాలకి సోలార్ ప్యానల్స్ని సబ్సిడీ విధానంలో ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్. సో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకి సంబంధించి కాన్సెప్ట్ ఏంటంటే ఇది 2024లో ఫిబ్రవరిలో ఈ పథకం లాంచ్ అయింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లకి 3 crore హౌసెస్కి సోలార్ ప్యానల్స్ని సబ్సిడీ విధానంలో డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మనకి సన్ పవర్, నేచురల్ పవర్ని ఎక్కువ వాడడం ద్వారా థర్మల్ పవర్ యొక్క వాడకం అనేది తగ్గుతుంది, నేచురల్ రీసోర్సెస్ అని మనకి ప్రొటెక్ట్ చేయబడతాయి అనే లక్ష్యంతో, పొల్యూషన్ని కంట్రోల్ చేయబడుతుంది అనే లక్ష్యంతో పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టబడింది. ఓకే, ఇండియాలో 100% సోలార్ సిటీ, సోలార్ విలేజెస్ ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ సోలార్ విలేజ్ మొతేరా గుజరాత్లో ఉంది. సెకండ్ సోలార్ విలేజ్ సహసహి ఒడిస్సాలో ఉంది. ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ సాంచి. ఈ సమాచారం మనకు తెలియాలి, లింకప్ చేసుకోవాలి. ఒక స్కీమ్ అనేది స్కీమ్ పేరేంటి, దాని పర్పస్ ఏంటి, దాని లింకప్ అని మనకు తెలియాలి. అన్ని స్కీమ్స్ అవసరం లేదు, కొన్ని ప్రధానమైన స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ముద్రా యోజన ఉంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ మరియు స్థూల పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి వచ్చే స్కీమ్. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండే ఎవరైనా తమకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో ముద్రా లోన్స్ అనేవి తీసుకోవచ్చు. మినిమం 50,000, మ్యాక్సిమం 20 lakhs అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. శిశు, కిషోర్, తరుణ్ అనే లోన్ స్టేజెస్తో ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా మనం లోన్ తీసుకోవచ్చు. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించి, మన కాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వడానికి సంబంధించి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి ఈ ముద్రా యోజన ప్రోగ్రామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. 2015 ఏప్రిల్ 8వ తేదీన 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ లాంచ్ అయింది. ఈ తరహా ఇన్ఫర్మేషన్ మనకి పథకాల మీద ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ ముఖ్యమైన తేదీలు, వాటి ప్రత్యేకత. అంటే ఇంపార్టెంట్ డేస్, ముఖ్యమైన తేదీలు, వాటి ప్రత్యేకత, ఇంపార్టెంట్ డేస్. రీసెంట్ వన్ మనకి మార్చ్ 24 తీసుకుంటే వరల్డ్ టీబీ డేగా చెప్తారు, ట్యూబర్కులోసిస్ డే. మార్చ్ 24 అనేది వరల్డ్ టీబీ డే. అంటే డేస్ అనేవి మనం ఎలా చదవాలి అనే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. సో మార్చ్ 24 వరల్డ్ టీబీ డేనే ట్యూబర్కులోసిస్ అంటారు. దాన్ని క్షయ వ్యాధి నివారణ దినోత్సవంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే మనకి భారతదేశంలో లేదా ప్రపంచంలో మొదటి వరల్డ్ టీబీ డే ఎప్పటి నుంచి మనకు నిర్వహించబడుతుంది, దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఇండియాలో టీబీ ప్రివెన్షన్కి సంబంధించి పెట్టుకున్న టార్గెట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచవ్యాప్తంగా మొదటి వరల్డ్ టీబీ డేని ప్రారంభించింది 1982 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. WHO దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో మనకి 2025కి సంబంధించి థీమ్ ఏంటి? థీమ్ అంటే నినాదం, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది మనకి అఫీషియల్ థీమ్గా వస్తుంది. ఇండియా టీబీ ప్రివెన్షన్కి పెట్టుకున్న టార్గెట్ ఏంటి? సో 2025 December 31. ఈ తరహా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఉమెన్స్ డే మార్చ్ 8వ తేదీ, మనందరికి బాగా తెలిసిన తేదీ. మార్చ్ 8 వరల్డ్ ఉమెన్స్ డే. సో వరల్డ్ ఉమెన్స్ డే గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ వరల్డ్ ఉమెన్స్ డే మనకు తెలిసిందే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ ఉమెన్స్ డేని UN జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరంలో మనకు ఆమోదించింది? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ
వరల్డ్ ఉమెన్స్ డేగా మార్చ్ 8ని ఎప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేస్తుందంటే కనుక 1975 నుంచి మనకి వరల్డ్ ఉమెన్స్ డే సెలబ్రేట్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో వరల్డ్ ఉమెన్స్ డేని మొదటగా ప్రారంభించిన దేశం ఏదంటే మనకి అమెరికా అని చెప్పొచ్చు. సో వరల్డ్ ఉమెన్స్ డే 2025కి సంబంధించి థీమ్ ఏంటంటే యాక్సలరేటింగ్ చేంజ్. యాక్సలరేటింగ్ చేంజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన దినోత్సవాలకి థీమ్స్ ఉంటాయండి. ఆ థీమ్స్ గురించి మనం నేర్చుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. అంటే మనకి నేషనల్ సైన్స్ డే అంటారు February 28. చాలా మందికి నేషనల్ సైన్స్ డే అంటే ఒక అపోహ ఉంది, ఒక భావన ఏంటంటే అది సివి రామన్ బర్త్ యానివర్సరీ అనుకుంటాం. సివి రామన్ బర్త్ యానివర్సరీకి నేషనల్ సైన్స్ డేకి సంబంధం లేదు. సో మనకి సివి రామన్ 1928 February 28న రామన్ ఎఫెక్ట్ని లాంచ్ చేస్తారు. ఆయన రామన్ ప్రభావాన్ని కనిపెట్టిన, రామన్ ప్రభావాన్ని ప్రవేశపెట్టిన తేదీని నేషనల్ సైన్స్ డేగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తుందంటే 1987. అంటే వెన్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ సైన్స్ డే? 1987. ఈ సమాచారం తెలియాలి. అంతేగాని సివి రామన్ బర్త్ యానివర్సరీ అనేది రాంగు. అంటే దినోత్సవాల మీద ఈ సమాచారం ఇంపార్టెంట్. అన్ని అవసరంలే, కొన్ని వాటి మీద కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మనం కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాల్సిన మరొక టాపిక్ ఏంటంటే ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్. ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పచ్చు. అంటే సూచీలు, నివేదికలు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీటి మీద అడిగే బిట్స్ ఎలా ఉంటాయనేది మనం నేర్చుకుందాం ఒకసారి. ఇప్పుడు ప్రపంచం అనేది అభివృద్ధి చెందకపోవడానికి కారణాల్లో ఒక మెయిన్ రీజన్ కరప్షన్. సో కరప్షన్ గురించి మనకి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్స్ అనేవి వస్తాయి. దాన్నే కరప్షన్ ఇండెక్స్ అంటారు. సో మనకి 2024 కరప్షన్ ఇండెక్స్కి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇండియా ర్యాంక్ ఒకటే మనకు తెలిస్తే చాలదు, ఆ సూచీని ఎవరిస్తారు? సో కరప్షన్ లేని దేశం ఏది, కరప్షన్ ఎక్కువ ఉన్న దేశం ఏది, ఇండియా ఏ ర్యాంకులో ఉంది, లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకులో ఉంది, ఆ సమాచారం కావాలి. ఓకే, మనం నేర్చుకుందాం ఇక్కడ. సో 2024 కరప్షన్ ఇండెక్స్ని, అంటే ఒక 2024 కాదు, మనకి ప్రతి సంవత్సరం కరప్షన్ ఇండెక్స్ రిలీజ్ చేసే సంస్థ పేరు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఇది జర్మనీ దేశానికి సంబంధించి వచ్చే ఆర్గనైజేషన్. ఓకే, ఫస్ట్ క్లారిటీ. అంటే ఏ సంస్థ ఇస్తుంది అనే క్లారిటీ వచ్చింది. సో కరప్షన్లో ఇండియా ర్యాంక్ ఎంతంటే మనకి 96. ఎన్ని దేశాల్లో 96 అంటే మనకి 180 దేశాల్లో. అంటే ఇక్కడ 180 స్థానంలో ఉన్న దేశం ఏంటంటే లీస్ట్ కరప్షన్ కంట్రీనా, మోస్ట్ కరప్షన్ కంట్రీనా క్లారిటీ ఉండాలి. సో 180th ర్యాంక్లో ఉన్న కంట్రీ అనేది మనకి మోస్ట్ కరప్షన్ కంట్రీగా కన్సిడర్ చేస్తారు. మోస్ట్ కరప్షన్ కంట్రీ ఎవరంటే మనకి సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్ అనే పేరు రావడం జరుగుతుంది. మరి కరప్షన్ లేని దేశం ఏది అంటే టాప్లో ఉన్న దేశం ఏది? డెన్మార్క్. లీస్ట్ కరప్షన్ కంట్రీగా, జీరో కరప్టెడ్ కంట్రీగా దీన్ని చెప్పచ్చు. డెన్మార్క్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ అనేది ఉంది. అవినీతి లేని రెండవ దేశం, అవినీతి లేని మూడవ దేశం సింగపూర్. ఈ తరహా సమాచారం మనకి ఇండెక్స్ల మీద ఉండాలి. మరి లాస్ట్ ఇయర్ ఇండియా ఎన్నో ర్యాంకులో ఉంది కరప్షన్లో అంటే 93rd ర్యాంకులో నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ అనే వాటికి సంబంధించి సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్న రాష్ట్రం ఏది? మనకి ఎన్సిఆర్బి అనే ఆర్గనైజేషన్ ఉంటుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అకార్డింగ్ టు ఎన్సిఆర్బి ద హైయెస్ట్ చైల్డ్ మ్యారేజెస్ స్టేట్ కర్ణాటక, సెకండ్ అస్సాం, థర్డ్ తమిళనాడు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ అనే వాటికి సంబంధించి ఈ సమాచారం ఉండాలి, ఈ తరహా సమాచారం. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లో చదవాల్సిన మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మిలిటరీ ఎక్సర్సైజెస్
మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే మనకి రెస్క్యూ ఆపరేషన్స్, సహాయక చర్యలు వాటికి సంబంధించి చెప్పచ్చు. మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఆపరేషన్స్. ఏంటి ఎక్సర్సైజెస్ అంటే ఫస్ట్ మనకి 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. అంటే ఎక్సర్సైజెస్ అన్నా ఒకటే, యుద్ధ విన్యాసాలన్నా ఒకటేనండి. ఇప్పుడు మనకి సడన్గా యుద్ధం వస్తే పాల్గొనాల్సింది ఎవరు? నువ్వా, నేనా, మోదీయా? సైనికులు పాల్గొనాలి. సైనికులు యుద్ధంలో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి, పార్టిసిపేట్ చేసి విజయం సాధించే విధంగా ఉండాలి, ఎప్పటికప్పుడు మనకి అలర్ట్గా ఉండాలి సైనికులు. అలా మనకి యుద్ధంలో పార్టిసిపేట్ చేసే విధంగా సైనికులకి క్వాలిటీ ట్రైనింగ్స్ లాంటివి ఇవ్వడానికి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తారు. ఇండియా ఏ కంట్రీతో అయితే మనకి ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుందో ఆ కంట్రీస్తో ఆ కంట్రీస్ చెందిన సైనికులకి మన దేశానికి చెందిన సైనికులకి మధ్య చిన్న పోటీ లాంటిది పెడతారండి. వాటిని యుద్ధ విన్యాసాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో మనకి ప్రపంచంలో అతిపెద్ద సైనిక సామర్థ్యం ఉండే దేశం ఏదంటే మనకి అమెరికా అని చెప్పొచ్చు. అమెరికాకి ఇండియాకి మధ్య జరిగే ఆర్మీ యుద్ధ విన్యాసం పేరేంటి అంటే కనుక మనం ప్రధానంగా చెప్పాల్సింది యుద్ధ్ అభ్యాస్ అనే పేరు వస్తుంది. యుద్ధ్ అభ్యాస్. అమెరికా సైనికులకి ఇండియా సైనికులకి మధ్య జరిగే ఆర్మీ యుద్ధ విన్యాసం. ఇలా మనకు ఒక యుద్ధ విన్యాసం పేరిచ్చి అది ఏ దేశంతో, ఎన్నో ఎడిషన్, ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్స్ మనకి ఇస్తారు. ఇప్పుడు నేవీకి సంబంధించి ఇండియా అమెరికా మధ్య జరిగే మరొక యుద్ధ విన్యాసం పేరేంటి? మనకి టైగర్ ట్రయంప్ అనే పేరు చెప్పచ్చు. టైగర్ ట్రయంప్ మనకి ఇటీవల వార్తల్లో ఉంది. సో వైజాగ్లో ఇది స్టార్ట్ అయింది రీసెంట్గా. 5వ ఎడిషన్గా, 4వ ఎడిషన్గా దీన్ని చెప్పచ్చు. హార్బర్ ఫేజ్ వైజాగ్లో జరిగింది, సీ ఫేజ్ కాకినాడలో జరిగింది. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇండియా అమెరికా మధ్య జరిగే యుద్ధ విన్యాసం పేరు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి రెడ్ ఫ్లాగ్ అనే పేరు వస్తుంది. రెడ్ ఫ్లాగ్. సో ఇండియా అమెరికా సైనికుల మధ్య, అమెరికా సైనికులకి ఇండియా సైనికులకి మధ్య జరిగే యుద్ధ విన్యాసాలు. ఆ విన్యాసాల్లో మన సైనికులు ఏ విధంగా పోటీ పడగలుగుతున్నారు, అమెరికా సైనికులతో సమానంగా ఉంటున్నారా లేదా కొంచెం డౌన్లో ఉన్నారా అని తెలుసుకుని మన సైనికులు మరింత ఫెసిలిటీస్ లాంటి ప్రొవైడ్ చేసి వాళ్ళని యుద్ధ వాతావరణంలో నిలబడే విధంగా, విజయం సాధించే విధంగా సైనికులకి ట్రైనింగ్ లాంటివి ఇస్తారండి. వాటిని యుద్ధ విన్యాసాలు అని చెప్పొచ్చు. ఇలా మనం ఒక 20 దేశాలతో యుద్ధ విన్యాసాలు కలిగి ఉన్నాం. సో వాటిని మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటాం. ఇక ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఇండియా చాలా దేశాలకి మన సహాయం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో మనకి ఇండియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని కూడా చెప్పచ్చు. సో ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు మనకి యుద్ధ వాతావరణం కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ తీసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది మనకి 2022 నుంచి జరుగుతూనే ఉంది. 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయింది. మరి ఇండియా ఏం చేస్తుందంటే ఈ రష్యా ఉక్రెయిన్కి సంబంధించి ఏ దేశంలో ఉండే ఇండియన్స్ని రక్షించడానికి, ఏ దేశంలో ఉండే ఇండియన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, సేవ్ చేయడానికి ఆపరేషన్ గంగాని ప్రవేశపెట్టిందంటే మనకి ఉక్రెయిన్ అని చెప్పచ్చు. సో ఆపరేషన్ గంగా ఇంపార్టెన్స్ ఏంటంటే టు సేవ్ ద ఇండియన్స్ ఫ్రమ్ ద ఉక్రెయిన్ అని చెప్తాం. అదేవిధంగా ఆపరేషన్ దేవిశక్తి అనేది కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టడం జరిగింది. ఆపరేషన్ దేవిశక్తి ఇంపార్టెన్స్ ఏంటంటే టు సేవ్ ద ఇండియన్స్ ఫ్రమ్ ది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మనకి ఆపరేషన్ బ్రహ్మ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆపరేషన్ బ్రహ్మ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియా టు సపోర్టింగ్ ద మయన్మార్. అంటే రీసెంట్గా మయన్మార్ అండ్ థాయిలాండ్ దేశాల్లో మనకి ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చాయి. 2 దేశాలు భారీగా నష్టపోయాయి. ఆ 2 దేశాలకు అన్ని విధాలు సపోర్ట్ చేయడం, పర్టికులర్ మయన్మార్ దేశాన్ని సపోర్ట్ చేయడానికి ఆపరేషన్ బ్రహ్మ అనేది లాంచ్ చేయబడింది. అంటే మన దేశం వాళ్ళకి సంబంధించి కానీ, ఇండియా వేరే దేశాలకు సంబంధించి సహాయం చేయడానికి కానీ ఇటువంటి ఆపరేషన్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. గమనించండి. ఓకే, ఎక్సర్సైజెస్ అండ్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. ఇక 9వ టాపిక్గా
మనకి అంతర్జాతీయ అంశాలు అని చెప్తాం. అంతర్జాతీయ అంశాలు అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని చెప్పచ్చు. అంటే మన భారత ప్రధానమంత్రి వేరే దేశం వెళ్ళినా, భారత రాష్ట్రపతి వేరే దేశం వెళ్ళినా, వేరే దేశస్తులు మన దేశానికి వచ్చినా ఆ సమాచారం మనం చదువుకోవాలి. అంటే ఎవరు వచ్చారనేది కాకుండా ఆ దేశానికి మన దేశానికి మధ్య జరిగిన ఒప్పందాలు ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. ఒప్పందాలు అంటే ఏంటన్నా మనకి అగ్రిమెంట్స్ అనేది ఇంపార్టెంట్. వాటిని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో నరేంద్ర మోదీ వెళ్ళిన ఫస్ట్ కంట్రీ ఎవరంటే మనకి నరేంద్ర మోదీ వెళ్ళిన ఫస్ట్ కంట్రీ ఏదంటే ఫ్రాన్స్ అనే కంట్రీ వెళ్ళడం జరిగింది. సో నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అనే కంట్రీ ఎందుకు వెళ్ళాడు అంటే మనకి గ్లోబల్ యాక్షన్ ఏఐ సమ్మిట్ అనేది ఫ్రాన్స్లో జరిగింది. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో జరిగింది. ఆ సమ్మిట్లో ప్రపంచంలో ఉండే మేజర్ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. గ్లోబల్ యాక్షన్ ఏఐ సమ్మిట్ మన ఇండియా తరపున మోదీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఫ్రాన్స్ వెళ్ళాడు కదా, ఫ్రాన్స్తో ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నాడు అంటే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకి సంబంధించి 26 రఫేల్ యుద్ధ విమానాలు అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పొచ్చు. 26 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఫ్రాన్స్ అనే కంట్రీ నుంచి కొనుగోలు చేయడానికి, పర్చేజ్ చేయడానికి మనకి అగ్రిమెంట్ చేసుకున్నాడు. వీటిని నేవీలో మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. 2030 నాటికి 2030 నాటికి ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి నేవీకి 2030కి రానున్నాయి. 26 అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మన 2025లో మోదీ థాయిలాండ్ అనే దేశం కూడా వెళ్ళారు రీసెంట్గా. సో థాయిలాండ్ దేశం ఎందుకు వెళ్ళాడంటే మనకి బిమ్స్టెక్ అనే సమిట్లో పార్టిసిపేట్ చేయడానికి. 6th బిమ్స్టెక్ సమిట్ మనకి రీసెంట్గా జరిగింది. ఎక్కడ? థాయిలాండ్ అనే దేశంలో. సో బిమ్స్టెక్ కంట్రీస్ అంటే మనకి 7 కంట్రీస్ ఉంటాయి. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఈ 6వ బిమ్స్టెక్ సమిట్లో ఇండియా తరపున పార్టిసిపేట్ చేసింది మోదీ. బిమ్స్టెక్ అంటే ఎబ్రివేషన్. బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ ని బిమ్స్టెక్ అనే పేరుతో మనం పిలుస్తాం. అంటే బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ లో మనకి ఎక్కువ సైక్లోన్స్ లాంటివి, ఎర్త్క్వేక్స్ లాంటివి వస్తాయి. ఏ కంట్రీలో అయితే ఎక్కువ సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ వచ్చాయో ఆ కంట్రీకి మిగిలిన కంట్రీ సపోర్ట్ చేయాలనేది ఈ సమిట్ యొక్క పర్పస్. రీసెంట్ గా మయన్మార్, థాయిలాండ్ లో భూకంపాలు వచ్చాయిగా. సో థాయిలాండ్ లో ఈ సమిట్ జరిగింది, 6వ బిమ్స్టెక్ సమిట్. అందుకు థాయిలాండ్ వెళ్ళారు. సో బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ మనకి ఇంద్రమణి పాండే అని గుర్తుండాలి. అంతర్జాతీయ అంశాల భాగంగా చెప్పొచ్చు. ఓకే, సో మనకి జాతీయ అంశాలు నేషనల్ ఈవెంట్స్ అంటాం. జాతీయ అంశాలు నేషనల్ కరెంట్ అఫైర్స్ లేదా నేషనల్ ఈవెంట్స్ అని చెప్పచ్చు. రీసెంట్గా మన ఇండియాలో నార్మల్గా రాకెట్ లాంచింగ్ సెంటర్, రాకెట్ లాంచ్ ప్యాడ్ అనేది మనకి శ్రీహరికోటలో మాత్రమే ఉంటుంది. దేశంలో 2వ రాకెట్ లాంచ్ ప్యాడ్ అనేది మనకి తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం ఒకటి మనకి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అంటే ఇస్రోకి సంబంధించిన సమాచారం. జాతీయ అంశాలను మన మరో పాయింట్, రీసెంట్గా మనకి పింక్ టాయిలెట్స్ కానీ పింక్ రిక్షాస్ కానీ వార్తల్లో ఉన్నాయి. మహిళల కోసం మాత్రమే పింక్ టాయిలెట్స్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా మనకి త్రిపుర అని చెప్తారు. మహిళలకి ఎకనామికల్గా సపోర్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో పింక్ ఈ రిక్షాస్ని ప్రవేశపెట్టిన స్టేట్ ఎవరంటే మనకి మహారాష్ట్ర అని చెప్పచ్చు. ఓకే, ఇటువంటి మనం జాతీయ అంశాలుగా చెప్తారు. లేదు, రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తరాఖండ్లో రోప్వే ప్రాజెక్టులకు సంబంధించి మనకి ఆమోదం తెలిపింది. 6,811 కోట్ల రూపాయలతో ఉత్తరాఖండ్లో రోప్వే ప్రాజెక్ట్స్ మనకు రానున్నాయి. రోప్వే ప్రాజెక్ట్స్ మనకి టూరిజం డెవలప్మెంట్ సంబంధించి వస్తాయి. ఇటువంటి మనం లింకప్ చేసుకోవచ్చు. సో మన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రపంచంలోని మొదటి ఆర్టిఫిషియల్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దేశంలోనే పెట్టడం జరిగింది. ఎక్కడంటే మనకి చెన్నై ఐఐటి మద్రాస్ పరిసరాల్లో. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ మన దేశంలోనే ఉంది. దాని పేరు చీనాబ్ అనే రైల్వే బ్రిడ్జ్ చెప్పొచ్చు. చీనా బ్రిడ్జ్ యొక్క హైట్ 359 మీటర్లు. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ మన దేశంలోనే ఉంది. కర్ణాటకలోని హూబ్లీ అనే
రైల్వే ప్లాట్ఫామ్ పేరు సిద్ధరూఢ స్వామీజీ అని చెప్పొచ్చు. 1500 మీటర్ల పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. సో భారతదేశంలో మొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ మనకి ఎక్కడ ఏర్పాటు కాబడింది? సో బెంగుళూరు. ఇటువంటివన్నీ మన జాతీయ అంశాల్లో వస్తాయండి ఎగ్జాంపుల్గా. సో ఓకే, ఇవన్నీ మనం ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు, టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు, లేదా సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఏదైనా కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిదానికి ఒకటే. బట్ క్వశ్చన్ అనేది అడిగే విధానం మారుతుంది. ఇప్పుడు మనకి కానిస్టేబుల్ ఒక లెవెల్ ఇస్తారు ఎగ్జామ్, ఎస్ఐకి ఒక లెవెల్లో ఇస్తారు, గ్రూప్ 2కి ఒక లెవెల్లో ఇస్తారు. బట్ కాన్సెప్ట్ అదే. మనం ఎప్పుడు కూడా హై స్టాండర్డ్లో విధానం నేర్చుకోగలిగితే మార్క్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది. ఓకే, మనకి నెక్స్ట్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ నోటిఫికేషన్స్ రానున్నాయి. ఆ ఉద్దేశంతో మనకి రోహిత్ అకాడమీ ద్వారా కరెంట్ అఫైర్స్ మనం ఎలా చదవాలి, ఏ అంశాలు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రోహిత్ అకాడమీ ద్వారా అందించే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి ఫ్యాకల్టీ టీం అనేది మాకు ఉంది. ఆ కోర్సెస్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. మీరు ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటూ రోహిత్ అకాడమీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.